రానా నాయుడు వెబ్ సిరీస్లో నటించినటువంటి ప్రముఖ నటి సుర్వీన్ చావ్లా ఆవిడ కాస్టింగ్ కౌచ్కి గురైనట్లుగా ఒక ఇంటర్వ్యూలో ఆవిడ తెలియజేశారు. ఒక సౌత్ డైరెక్టర్ అలాగే ఆ సినిమాలో నటించినటువంటి ఒక యాక్టర్ కూడా తనని కమిట్మెంట్ అడిగినట్లుగా ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు సుర్వీన్ చావ్లా ఏమన్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సుర్వీన్ చావ్లా యాక్ట్రెస్ ఫ్రమ్ రానా నాయుడు షేర్డ్ హర్ కాస్టింగ్ కౌచ్ ఎక్స్పీరియన్స్ ఇన్వాల్వింగ్ ఏ తమిళ్ డైరెక్టర్ హూ ఆస్క్డ్ ఫర్ హర్ కమిట్మెంట్. షీ రివీల్డ్ that both the director and the actress involved were a national award winners అంటూ సుర్వీన్ చావ్లా తను రానా నాయుడు అనేటువంటి వెబ్ సిరీస్లో ఒక ప్రముఖ పాత్రలో ఆవిడ నటించడం జరిగింది. ప్రముఖ నటి ఆవిడ కాస్టింగ్ కౌచ్కి గురైనట్లుగా ఒక ఇంటర్వ్యూలో అయితే తెలియజేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విందాము. एक एक्सपीरियंस है मेरा नेशनल अवार्ड विनिंग डायरेक्टर फिल्म में नेशनल अवार्ड विनिंग एक्टर मुझे बुलाया पूरे दिन 12 घंटे का स्क्रीन टेस्ट था. तमिल में मोनोलॉग दिया याद भी करो परफॉर्म भी करो एक टेक नहीं इतने टेक. తమిళ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక ప్రముఖ దర్శకుడు అలాగే ఒక ప్రముఖ యాక్టర్ వారిద్దరు కూడా నేషనల్ అవార్డు విన్నింగ్ చేస్తున్నారు. వారు నన్ను 12 గంటల పాటు స్క్రీన్ టెస్ట్ పేరుతో పిలవడం జరిగింది. పిలిచి వారు నాతో మాట్లాడడం జరిగింది. ఆ డైరెక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించారని కమిట్మెంట్ అడిగారని నేను కూడా కాస్టింగ్ కౌచ్కి గురైనట్లుగా సుర్వీన్ చావ్లా అయితే చెప్తూ ఉన్నారు. నిజంగా తమిళ సినీ పరిశ్రమలో అవార్డు అంటే నేషనల్ అవార్డు కొట్టినటువంటి డైరెక్టర్లు యాక్టర్లు ఎవరెవరున్నారు, అసలు ఇవన్నీ ఎవరు కమిట్మెంట్ అడిగి ఉండొచ్చు అనేది మాత్రం ఆవిడ పూర్తి స్థాయిలో రివీల్ చేయలేదు. కానీ ఒకసారి ఆవిడ మాటలైతే పూర్తిగా విందాం మనం. కాస్ట్యూమ్ చేంజ్ లుక్ చేంజ్ करते 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 7 बज गए. came back to Bombay and 2-3 days later I come with very high fever and the director didn't know how to speak in Hindi or English. Only thing he knew was Tamil and he had a mediator who was his best friend. అంటే సుర్వీన్ చావ్లాని కమిట్మెంట్ అడిగినటువంటి ఆ తమిళ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి అసలు ప్రాపర్గా హిందీ కూడా రాదట, అతనికి హిందీ మాట్లాడడమే రాదు, హిందీ మాట్లాడలేడు అంటూ ఆ ఇంటర్వ్యూలో సుర్వీన్ చావ్లా చెప్తూ ఉన్నారు. But yeah, that's what he was doing. That was his job. And so to ask me how I was feeling, he's asking his best friend to text me. How are you feeling? You want me to come to Bombay to take care of him? ना लेट के अपना 101 बुखार में लेटी हुई क्या बकवास कर स्ट्राइक नहीं किया. फिर थोड़ी देर बाद वो चल रहा है कॉन्वर्सेशन चल रहा है योर स्क्रीन टेस्ट वाज अमेजिंग blah 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 blah. Cut to I get a call and मेरे पास नंबर नहीं था. I didn't have the number, so I get a call and I pick up the phone and I was told that he's saying so sir love your test out. Only thing he needs to spend more time with you. He doesn't mean it right. I'm like, okay. And I started sensing something off. Yeah, ma, just till the film is over, ma. Only till the film is over. I was like, ये किस प्रकार के arrangement है? ये इसी तरीके में बोल रहा है मुझे मांगो भी not coming to the point. तो ये ना 3-4 मिनट चलता रहा because I also don't want to jump the gun ना कि मेरा assumption हो सकता है गलत इनकी तरीका होगा बात करने का, मुझे क्या पता है क्या बोल रहा है. तो हाथ ऑफ हार्ट्स डर था कि ओ शिट ये ना. और वो कॉन्वर्सेशन 3-4-5 मिनट चली और फिर फाइनली तो मुझे उसको बोलना पड़ा कि 1 second sir, are you trying to tell me that sir wants to sleep with me? Literally in so many words I remember saying that. Sir, I'm sorry, you're knocking on the wrong door. I'm not in for bartering myself in exchange. తమిళ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖ దర్శకుడు తన అసిస్టెంట్ నా దగ్గరికి పంపించాడు. సార్ మీతో గడపాలనుకుంటున్నారు అనేది ఇండైరెక్ట్గా ఆ డైరెక్టర్కి చెందినటువంటి అసిస్టెంట్ నా దగ్గర చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నేను తనతో మీరు రాంగ్ డోర్ నాక్ చేశారు, నేను కమిట్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తిని కాదు అంటూ తేల్చి చెప్పినట్లుగా సుర్వీన్ చావ్లా అయితే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. Inch for work. I will never forget my lens. I have told him I am not okay. Whoever is, please cast them. I am
not the one. If sir thinks I have the potential and I'm capable of doing a great job on the project, I will do this. Please let me know. Thank you. क्या बोले? फिर दोबारा कॉल आया। हैं? हाँ, परसिवियरेंस और परसिस्टेंस तो देखो, ऑडेसिटी देखो आप। अरे तो मतलब काफी ज्यादा मूव पे हो। दोबारा कॉल आया और फिर मैंने बोला सर आई टोल्ड यू इट वाज लाइक अ कॉल टू परस्यू नहीं यू नो दिस फिल्म दिस स्टैचू ऑफ दैट नो प्रॉब्लम सर देयर विल बी समबडी हु विल रिकॉग्नाइज नहीं बस तो thank God. ये मेरा जेन्युइनली मेरे साथ आज భారతీయ చలనచిత్ర రంగంలో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది కొన్ని సంవత్సరాల క్రితం సంచలనం రేపింది. చాలామంది కూడా మేము సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్కి గురయ్యామని, అందులో భాగంగానే ఎంతోమంది దర్శకులు, కొంతమంది హీరోలు మమ్మల్ని కమిట్మెంట్ అడిగారు అంటూ కొంతమంది ప్రముఖ నటులు చెప్పారు. అలాగే మేము ప్రొడ్యూసర్లతో కూడా కాస్టింగ్ కౌచ్కి గురయ్యాము అంటూ మరికొంతమంది నటులు కూడా చెప్పారు. అయితే రానా నాయుడు వెబ్ సిరీస్లో నటించినటువంటి సుర్వీన్ చావ్లా మాత్రం తనకి ఎదురైనటువంటి ఈ కాస్టింగ్ కౌచ్ గురించి ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తూ, ఒక తమిళ దర్శకుడు అలాగే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక యాక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగారు, నేను మాత్రం సింపుల్గా నో చెప్పాను, నేను అటువంటి వ్యక్తిని కాదు అంటూ చెప్పినట్లుగా ఆవిడ ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కమిట్మెంట్ అడిగినటువంటి దర్శకులు అలాగే ఆ హీరో ఎవరైతే ఉన్నారో వారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అన్నట్లుగా సుర్వీన్ చావ్లా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు తమిళ పరిశ్రమ నుంచి నేషనల్ అవార్డు వచ్చిన వారు ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఏఆర్ రెహమాన్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది, కమల్ హాసన్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది, ధనుష్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది, నెక్స్ట్ మణిరత్నం గారికి నేషనల్ అవార్డు వచ్చింది, విజయ్ సేతుపతి గారికి నేషనల్ అవార్డు వచ్చింది, రవి వర్మన్ అతనికి నేషనల్ అవార్డు వచ్చింది, నెక్స్ట్ ఆనంద్ కృష్ణమూర్తి అనే వారికి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళలో ఎంతమంది ఉన్నారు, మరి అసలు సుర్వీన్ చావ్లా ఎవరిని ఉద్దేశించి ఇటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఆ దర్శకుడు ఎవరు, ఆ సినిమాలో నటించాల్సినటువంటి ఆ హీరో ఎవరు, అసలు ఎవరు సుర్వీన్ చావ్లాని కమిట్మెంట్ అడిగారు అనేది తను మాత్రం ఆ ఇంటర్వ్యూలో ఆ పేర్లు మాత్రం బయటికి చెప్పలేదు. కానీ తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఒక దర్శకుడు ఒక హీరో మాత్రం నన్ను కమిట్మెంట్ అడిగారు, నేను ఆ కమిట్మెంట్కి సింపుల్గా నో చెప్పాను అన్నట్లుగా సుర్వీన్ చావ్లా అయితే చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. కారణం ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ భారతీయ చలనచిత్ర రంగంలో కాస్టింగ్ కౌచ్ అనేది ప్రధానంగా వినపడుతూ ఉంది. మేము ఈ చిత్రానికి కమిట్మెంట్ ఇస్తేనే మమ్మల్ని ఆ పాత్ర పోషించనిస్తున్నారు అంటూ ఎంతోమంది బయటకు వచ్చి కొంతమంది ప్రొడ్యూసర్ల మీద, కొంతమంది దర్శకుల మీద, కొంతమంది నటీనటుల మీద కూడా ఆరోపణలు చేస్తూ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సుర్వీన్ చావ్లా కూడా తాను కాస్టింగ్ కౌచ్కి గురైనట్లుగా, ఒక తమిళ దర్శకుడు తనని కమిట్మెంట్ అడిగినట్లుగా దానికి తాను సింపుల్గా నో చెప్పినట్లుగా అయితే చెప్తూ ఉన్నారు. ఆ తమిళ దర్శకుడి పేరు అయితే మాత్రం ఆవిడ మెన్షన్ చేయలేదు, అలాగే ఆ హీరో పేరు కూడా ఆవిడ మెన్షన్ చేయలేదు. కాబట్టి దీని మీద స్పష్టత రావాలి అంటే మాత్రం ఆవిడ స్పందిస్తే కానీ దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.